पूरा लोकल। దేశవ్యాప్తంగా విబి జీరామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబి జీరామ్జీ ఈ పథకంని ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ చెప్తా ఉంటారు కదా, దాని గురించి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ విబి జీరామ్జీ మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 డేస్ లోపల కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 డేస్ లోపల పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 డేస్ లోపల వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే, పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 డేస్ పని నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 డేస్ లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. గతంలో కేవలం తవ్విన గూతలు తవ్వడము, కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం, దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు, పర్మనెంట్ ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు, తవ్విన గూతలు మాత్రమే తవ్వడం. ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం, దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. గతంలో 86,000 కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు, శ్రమ పోయింది, పైసలు పోయినాయి, కానీ ఫాయిదా లేదు. ప్రజలు కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పైసలు కూడా అందలే. వాళ్ళకు గతంలో 86,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి 1,51,282 కోట్ల రూపాయలు, 1,51,282 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు అవుతుందని భావించి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.